అతను సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. తండ్రికి ఆసరాగా ఉండేందుకు లారీ క్లీనర్గా మారిన ఆ యువకుడు దర్శకత్వం చేయాలన్న ఆశతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. పరిస్థితుల దృష్ట్యా డాన్సర్గా మారాడు. ఈటీవీ డీలో పాల్గొన్న సమయంలో నీకు డాన్స్ రాదు అని హేళన చేశారు. ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చేశాడు. తనలోని ప్రతిభకు సానపట్టాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేశాడు. అనతి కాలంలోనే భారతదేశంలోని ప్రముఖ నృత్య దర్శకుడుగా మారి నేడు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు సాధించాడు. అతని మన నెల్లూరు బిడ్డ జానీ మాస్టర్. తమిళంలో ధనుష్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించిన తిరుచిత్రాంబలం చిత్రంలో పాటకు నృత్య దర్శకత్వం వహించారు. తెలుగులో తిరుగా విడుదలైన ఆ సినిమాలో మేఘం కరిగిను పాటకు అవార్డు దక్కింది. హీరో నితిన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జానీ మాస్టర్ తన మార్క్ స్టెప్పులతో పెద్ద హీరోలను ఆకట్టుకున్నాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, తమిళంలో విజయ్, ధనుష్, అజిత్, సూర్య ఇలా కన్నడతో పాటు బాలీవుడ్లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. వాస్తవానికి అలవైకుంఠపురం సినిమాలో పాటకు అవార్డు వస్తుందని అనుకున్నా. ఇప్పుడు తమిళ సినిమాకు అవార్డు దక్కింది. సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే తాను ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అమితంగా అభిమానిస్తానని చెప్పుకుంటాడు. మెగా కుటుంబంతో పాటు రామ్ చరణ్ తన బిడ్డకు ప్రాణం పోశారని తనకు కృతజ్ఞతను చాటుకుంటూనే ఉంటాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లోనూ జనసేనకు ప్రచారం చేశాడు. ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్.